మన ఊరిలో వినూత్నమైన కార్యక్రమాలతో పాటు గొప్ప గొప్ప ప్రకృతి ప్రసాదించిన కొన్ని వనరుల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక మన స్పెషల్ గెస్ట్ని అయితే కలవబోతున్నాం. ఆయనే మహమ్మద్ గఫర్ ఖాన్ గారు. ఎందుకు ఈయన స్పెషాలిటీ ఏమిటి అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఎక్కడైనా ప్రకృతి వనరులు అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేవి ఏమిటి అనగానే పక్షులు. మరి పక్షులకు సంబంధించి ఇంకా బాగా గుర్తుకొచ్చేది ఏంటి అంటే పిచ్చుకలు అంటాం. ఎప్పుడో అమ్మాళ్ళ కాలంలో మనం విను ఉంటాం అంతే. బహుశా ఈ మధ్య కాలంలో అంతరించిపోతున్నాయి. మరి అటువంటి పక్షుల గురించి ఒక ఆయన శ్రద్ధ తీసుకున్నారు. ఎందుకంటే అవి వింటూ పెరిగారు. మరి పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోవటం ఎలా అని వినూత్నంగా ఆలోచించారో ఏమో తెలియదు కానీ దాదాపు ఆయన ఉంటున్న ఇంటినే పక్షుల కోసం కేటాయించారు. మామూలుగా మానవ సంబంధాలు దెబ్బతింటున్న ఈ రోజుల్లో పక్షుల గురించి కూడా ఇంత అద్భుతంగా ఆలోచించారు అంటే మరి అటువంటి వ్యక్తిని కలుసుకోకుండా ఎలా ఉంటాం? మన ఊరు టీవీలో పదండి వెళ్ళి ఆయన్ని కలిసి అసలు ఆయన లక్ష్యం ఏమిటి, ఆయన ఎందుకు ఇంత వినూత్నంగా ఆలోచించారు అనే విషయాలు కనుక్కుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూడంగానే నాకు ఏమనిపించింది అంటే ఈ పక్షుల కిలకిల రావాలు వింటూ చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మీకు ఎట్లా ఉంది అసలు? చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. ఓకే, అంటే ఈ వినూత్నంగా ఎందుకు ఆలోచించారు అసలు? లేదు సార్, ప్రస్తుతం అంటే పెంకుటిల్లు, పూరి గుడిసెలు ఇవన్నీ లేవు కదా. పక్షులకు ఆవాసాలుగా ఏమి లేనందున ఏదో మన వంతు ప్రయత్నంగా ఇలాంటి పక్షులకు ఆహారం అందించి నీరు అందిస్తూ రాబోయే తరానికి, నేటి తరానికి పుస్తకాల్లో చూపించకుండా పక్షులను చూపించే అవకాశం ఉంటుంది చేయబట్టి నా వంతు ప్రయత్నంగా ఈ విధంగా వాటికి ఆహారంగా అందిస్తున్నాను. ఆహారం అంటే ఇప్పుడు ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకమైన ఫుడ్ తీసుకుంటూ ఉంటుంది కదా, అంటే దేనికి ఏది ఇవ్వాలని ఇలా స్పెషల్ గా ఏమన్నా ట్రైనింగ్ గానీ లేకపోతే ఏమన్నా ఇటువంటి దాన్ని తీసుకున్నారా? అలాంటిది ఏం లేదు. మామూలుగా వీటికి బియ్యము అవి వేసి తినట్లేవు. పొట్టుకూరలు వేస్తే అవి వాటి నేచర్, అది ఒలుచుకొని తినడం అనేది వాటి నేచర్. అందు గురించి వాటికి ఏదైతే అలవాటు ఉందో ఆ దానికి సంబంధించిన సీడే తెప్పించి వాటికి అందిస్తున్నాం. ఓకే, మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది అంటారు? సుమారు 3,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఓకే ఓకే, అంటే బేసిక్ గా చెప్పాలంటే చాలా మంది ఏమంటారంటే ఎందుకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా ఇవ్వరు, ఎందుకండి ఆ పక్షులు ఇట్లా అరుస్తూ ఉంటాయి లేకపోతే టాయిలెట్స్ అట్లా ఉంటాయి కదా, అట్లా చేస్తూ గలీజ్ గా ఉంటది కదా అని ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేదా? అలాంటిది ఏం లేదు, అంతా సపోర్ట్ చేస్తారు. మా ఇంట్లో కూడా క్లీన్ చేయడం కానీ, బాక్సులు ఫిల్ చేయడము లేకున్నా మా పిల్లలు చేసుకోవడం ఇలాంటి చేస్తూనే ఉంటాం. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రైవేట్ గా ఆటో కన్సల్టెన్సీ. మీరు ప్రైవేట్ జాబ్ చేస్తూ ఇప్పుడు కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే మాకే ఏం లేదు ఇంకా పక్షులకి ఏం పెడతాం లేదా పక్కన వాళ్ళకి ఏం పెడతాం అని ఆలోచించే ఈ రోజుల్లో మీరు మిస్ అయిన దాన్ని ఎలా అయినా సరే సాధించాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా మీరు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని వేరే వాళ్ళకి మెసేజ్లు ఇవ్వాలంటే ఎలా ఇస్తారు? వాటిని బంధించి సాధే కంటే వాటి స్వేచ్ఛను కాపాడిన వాళ్ళం అయితే మనం వాటికి ఆహారం అందిస్తే రావడం, తినడం, వాటితో అవే వెళ్ళిపోవడం అలాంటి జరుగుతుంది, మంచిది అని ఆలోచన. ఓకే, స్టార్టింగ్ లో మామూలుగా మనం ఏదైనా చేస్తే వెంటనే రావు కదా బర్డ్స్, అలవాటు పడితే గానీ రావు. అలా రావడానికి ఎన్ని రోజులు పట్టింది? ఫస్ట్ స్టార్టింగ్ లో 4-5 ఇట్లా వచ్చేది. క్రమక్రమేణా వాటికి అలవాటు అయిపోయింది. ఇక్కడ సేఫ్టీ ప్లేస్ ఉంది, వీళ్ళు ఎవరు ఏమో అపాయం లేదని చెప్పి అవి చూసుకుని వచ్చేస్తున్నాయి. సుమారు 100-200 పక్షులు వస్తుంటాయి. 200 వస్తాయి. మార్నింగ్ టైమ్ లో ఎర్లీ మార్నింగ్ 7 to 8 లో బాగా వస్తాయి. దాని తర్వాత కొంచెం కొంచెం రావడం, తినడం, వెళ్ళిపోవడం. ఇట్లా టైమింగ్స్ అని ఏం లేవు. వాటికి ఆకలినప్పుడు రావడం, తినడం, ఫిల్ చేసి పెడతాం కాబట్టి తినేసిపోతుంది. ఓకే, మరి చుట్టుపక్కల వాళ్ళు ఏంటండి సౌండ్స్ లేకపోతే ఏంటండి ఇబ్బంది అని ఎవరైనా మీకు ఇట్లా ఎవరైనా మాట్లాడారా? పక్షుల సపోర్ట్ ఎవరికి ఆబ్జెక్షన్ ఏమి ఉండదు కదండి, చాలా మంచిదే కదా. ఓకే ఓకే, అంటే ఇప్పుడు నేటి కాలంలో ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చీమ చిటుకుమన ఒక ఇబ్బందికరమైన ఫీలింగ్ తో ఉంటూ ఉంటారు కదా, అందుకని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? సమాజంలో మంచి ఉంటది, చెడు ఉంటది. కొంతమంది ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంచెం అని ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఎలా అన్ని చేసుకొని పోతూనే ఉండాలి మనం.
నా ఇష్టం ప్రకారం అది చేసుకుంటున్నాను, నా ఇంట్లో నేను చేసుకుంటున్నాను. ఎవరో ఏమంటారని కాదు కదా. అయితే ఇప్పుడు జనరల్ గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు ఈయన ఈ విధంగా ఆలోచిస్తున్నారని. మీకు నెగిటివ్ గా ఏమన్నా ఎవరైనా అన్నారా? ఎందుకండి వేస్ట్ కదా, ఎందుకండి ఇట్లా చేస్తున్నారు, అసలు అంత అవసరం ఏంది, ఇలా ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేశారా? కొంతమంది అంటారు, దాన్ని నేను పట్టించుకోను. ఓకే. దాంట్లో ఉన్న ఆనందము ఆ సంతోషం మనకే వేరు. దానికి మంచి చేయడం వల్ల 3,000 రూపాయలు 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది కదా, దానికంతా ఎక్కువగా దాని దీవెనలే వస్తుంటాయి మనకు. పక్షుల దీవెన వల్ల 3-6 కూడా సంపాదించుకోవచ్చు మనం. ఓకే. ఓకే. అంటే చాలా మంది ఏమంటారంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు పావురాలు కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా బర్డ్స్ వస్తుంటే సూక్ష్మజీవులు కానీ లేకపోతే ఇంకేదైనా వస్తాయి, బ్యాక్టీరియా వస్తాయి, డిసీజెస్ వస్తాయి అనే ఆలోచనలో ఎక్కువగా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? వీటి వల్ల ఏం లేదండి, పావురాల వల్ల ఎక్కువ ఉంది కాబట్టి పైన పెట్టిన ఫస్ట్ ఓకే. పైన పావురాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ తీసి ఇక్కడ హ్యాంగింగ్ చేసిన. హ్యాంగింగ్ చేస్తే ఇక్కడ పావురం కూర్చునే ప్లేస్ లేదు, అందు గురించి పావురాలు రావట్లేదు. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ తరపున గనక మీకు ఇటు ఇంకా ఏమన్నా ప్రొవైడ్ చేస్తే ఇంక ఏ విధంగా ప్లాన్ చేసుకునే ఆలోచనలు ఉన్నాయి? ప్రస్తుతం నా వరకు నేను చేస్తున్నాను, గవర్నమెంట్ ప్రోత్సాహం అవసరం లేదు, ఇంకా నలుగురికి సందేశం లాగా పంపితే సరిపోతుంది. అంటే మీరు ఎలా ఇనిషియేటివ్ గా తీసుకున్నారా? ఇంకో 10 మంది కూడా తీసుకుంటే ఇన్స్పైర్ అయితే సరిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ వినూత్న ఆలోచన ఫస్ట్ మీకు ఎక్కడ మొదలైంది? నేను మాది సొంతూరు ఇందుగుల, ప్రస్తుతం వాడలపల్లి మండలంలో ఇందుగుల గ్రామం మాది. అక్కడ ఉన్నప్పటి నుంచే నాకు పక్షుల మీద ప్రేమ ఎక్కువ. అలాంటిది ఈ రకంగా ఇక్కడికి వచ్చినాక కొంచెం కొంచెం దానా వేయటము, పక్షులు వస్తుంటే వాటి స్వేచ్ఛ వచ్చేసినాను. ఓకే. అంటే నేటి కాలంలో మనుషులందరూ ఎట్లా ఆలోచిస్తారంటే నాశనం చెయ్యాలి ఏదన్నా అని అనుకుంటే కరెక్ట్ గా చేసేస్తారు, కానీ తిరిగి దాన్ని రాబట్టుకోవటంలో మాత్రం ఆలోచన చేయరు. కానీ మీరు వినూత్నంగా ఆలోచించారు. సో అటువంటి వారికి మీరు ఏం చెప్తారు? భూమికి మనిషి అన్నాక వచ్చిన తర్వాత ఏదో 4 మంచి పనులు చేయడం పోవడం, రావడం పోవడం సహజము, కానీ 4 మంచి పనులు చేయడం అనేది నాకు ఈ మంచి పని నాకు మంచిగా అనిపిస్తుంది చేస్తున్నాను. అంటే ప్రకృతి ఇందాక చెప్పుకున్నట్టు మనం ప్రకృతిని స్పాయిల్ చేసే వాళ్ళు కానీ సేవ్ చేసే వాళ్ళు లేరు. మరి ఇటువంటి కాలంలో ఎక్కువ శాతం మంది పోయిన దాన్ని తిరిగి తెచ్చుకునే అవకాశం ఉందంటారా? మన ఏదో అంటారు కదా, మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా. పక్షులు అనేది మొత్తం కాలక్రమేణా పక్షి జాతి లేకుండా కనుమరుగైపోతుంది. వాటి కోసం కొంచెం మనం ఏదో షెల్టర్ ఇచ్చేస్తే అది రేపటి భవిష్యత్తు తరాల కోసం చూసే వాళ్ళకి ఈ పురాణ పక్షి అని చూపించేదాని పేపర్లో చూపించేదానికంటే లైవ్ గా చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చే ఉంటారు మీరు, మిమ్మల్ని చూసి ఈ విధంగా ఎవరైనా ఇట్లా సెట్ చేసుకొని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎవరైనా ఉన్నారా? చేసిరు, ఫోన్లు వస్తూనే ఉన్నాయి, బాక్స్లు ఎక్కడ తెప్పించారు, ఎలా చేసిరు, ఏం పెడుతున్నారు అని అడుగుతూనే ఎవరు, వాళ్ళకి చెప్తానే ఉన్నాం. చాలా మంది పెడతానే ఎవరు, వాళ్ళ కాడ కూడా పక్షులు వస్తూనే ఉన్నాయి పెట్టినప్పుడు. ఓకే. ఓకే. ఇక్కడ గఫర్ ఖాన్ గారి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని అనేసరికి చాలా మంది సపోర్టర్స్ కూడా ఉండాలి కదా, అసలు వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా దీని వల్ల ఫీల్ అయ్యారు అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రమేష్ బాబు. ఓకే. ఇప్పుడు గఫర్ ఖాన్ గారు తీసుకునే నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మా మంచి ప్రాణమిత్రుడు. ఓకే. ఆయన ఇదే పక్షుల వల్లనే కాదు మిగతా సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు. మానవత్వంగా ప్రతి కార్యక్రమంలో ఎటువంటి గతంలో కూడా అమ్మాన శరణాలయం చౌటుప్పల్లో ఉండే, ఒకసారి ఎన్జికాలేలో ప్రోగ్రామ్ పెట్టారు. పెడితే దాని తరఫున ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అని వాళ్ళది యూత్ ఉంది, ఆ యూత్ నుంచి కూడా దాదాపు 30,000 రూపాయల పైన సాయం చేశాడు. ఈ పక్షులది అనేది మాకు దాదాపు 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. 15 ఏళ్ళుగా మంచి పర్యావరణ ప్రేమికుడు అని చేస్తున్న గొప్ప కార్యక్రమాలకు, ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాల వల్ల మేము కూడా ఏదో ఒక సహాయం సమాజంలో చేయాలనే ఒక కృతనిశ్చయంతో ఆయన స్నేహితులుగా మేము ఫీల్ అవుతున్నాము. అది చాలా ఆయన మిత్రుడిగా ఉండటం మేము గొప్ప వరంగా భావిస్తున్నాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? హాజమైనది. అవునా? అయితే గఫర్ ఖాన్ గారు చేసిన ఈ పని పట్ల మీ ఉద్దేశం ఏంటి? మంచి పనేనా లేకపోతే ఏమన్నా ఇబ్బందిగా, అంటే ఆయనతో అనకపోయినా మీతో ఎవరైనా ఏంటి ఇట్లా చేస్తున్నారు అట్లా ఎవరైనా అన్నారా? ఇంటి పక్కనే ఉంటాం మేము, ఇబ్బంది ఏం లేదు, చాలా హ్యాపీగా ఉంది, బాగుంటది. ఏదో ఒక ఫీలింగ్, ఒంటరితనం అనేది అర్థం కాదు. ఆ పక్షుల సప్పుడు వింటుంటే మంచి అనుభూతి కలుగుతుంటది. ఒంటరితనం అనేది అస్సలే అర్థం కాదు. మనకు పని ఇట్లా చూస్తుండగానే టైం జారిపోతది, చాలా బాగుంటది, హ్యాపీగా ఉంటది. ఓకే. ఇన్ని పక్షులు కూడా గతంలో ఎప్పుడూ చూసుంటారు మీరు, ఈ మధ్య కాలంలో ఏం పెట్టిన తర్వాత అంతకు ముందు కాకుండా ఈ మధ్య కాలంలో ఇవి చూసుంటారు అంతేనా? అంతే, ఇప్పుడే చూశాను. పక్షులు అయితే మాకు కనిపిస్తూనే లేవు, ఎటు చూసినా గోడలు అవే ఇవే, గాలి కూడా ఉంటలేదు. ఈ సపోర్ట్ వింటుంటే ఏదో ఒక రకంగా ఆనందం అనుభూతి అనేది కలుగుతుంది, చాలా మంచిగా ఉంటది. ఓకే. నమస్తే అండి. నమస్తే. మీ పేరు?
నా పేరు హాజీ. ఇప్పుడు గఫర్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ ఉద్దేశం ఏంటి? చాలా మంచి నిర్ణయం సార్ ఇది. ఎందుకంటే అంతరించిపోతున్న ఇప్పుడు ఈ చిన్న చిన్న పిట్టలకు ఈ రకంగా ఆహారం పెట్టి 15 ఏళ్ల నుంచి ఈ రకంగా కాపాడడం అంటే చాలా గ్రేట్. దానికి ఆహారమే కానీ మంచి నీరు అందించి ఈ రకంగా కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. చాలా మంది దీన్ని చూసి ఇన్స్పైర్ అవుతారు కూడా భావిస్తున్నాను. ఓకే, అంటే మానవ సంబంధాలు ఒకరికొకరు అంతరించిపోతున్న ఈ రోజుల్లో పక్షులకి ఇంత ఇదిగా తీసుకోవడం అనేది ఒక గొప్ప కార్యంగా అనుకోవచ్చు అంటారా? చాలా మంచి కార్యం మేడం ఇది. మీరు అన్నట్టు ఇటువంటి రోజులలో కూడా ఇంత ఖర్చు భరించి ఈ పిచ్చుకలను కాపాడడం అంటే చాలా మంచి నిర్ణయం. ఇంత వినూత్న కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది ఏంటో తెలుసా? ఇదిగో ఇది అన్నమాట. అసలు ధాన్యంతో దీన్ని ఎలా ఫిల్ చేస్తారు ఏంటి అనేది నాకైతే తెలియదు. సార్ అయితే రెగ్యులర్ గా ఈ పని మీదే దాదాపు 1 గంట 2 గంటలు కేటాయిస్తారు అనుకుంటా. అసలు ఎలా ఫిల్ చేస్తారు, ఆ బర్డ్స్ ఎలా తీసుకుంటా ఏంటి అనేది ఒకసారి ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ ఇది ఎలా ఫిల్ చేస్తారు సార్? బాక్స్ లో ఈ టాప్ తీసేసి మూత ఉంటది, మూత తీసేసి ఇందులో సీడ్ వేసేస్తాం. కొర్రలు అనేది పొట్టుకొర్రలు, ఇవి పొట్టుకొర్రలు. పొట్టుకొర్రలు వేసిన తర్వాత క్యాప్ పెట్టేసి దీన్ని టైట్ చేసి ఈ రకంగా హ్యాంగింగ్ చేస్తాము. చేసిన తర్వాత పక్షి అనేది ఇక్కడ వచ్చి కూర్చుంటది స్టాండింగ్. ఇక్కడ స్టాండింగ్ ఇక్కడ కూర్చున్న తర్వాత ఇందులో ఒక్కొక్క దాన తింటుంటే డౌన్ అవుతుంటది. ఇది మూవ్ అవుతుంటే డౌన్ అవుతుంటది. ఇట్లా 8 స్పేసెస్ ఉన్నాయి. 8 పక్షులు కూర్చొని తినడానికి స్పేస్ ఉంది. వాటర్ అది ఇక్కడ పోస్తారు. వాటర్ వేరే మట్టి పాత్రలు ఉన్నాయి, అందులో పోసేస్తాం. ఓన్లీ ధాన్యానికి మళ్ళీ. ఓకే, చూసారు కదా. ఫస్ట్ ఇది క్యాప్ ఓపెన్ చేసి ఫుల్ఫిల్ చేసిన తర్వాత బర్డ్స్ అయితే ఇక్కడ వాళ్తాయంట. అది ఒక్కొక్కటి తింటూ ఉంటే ఇది తగ్గే కొద్దీ ఇలా డౌన్ అవుతూ ఉంటాయి అన్నట్టు చెప్పారు. నిజంగా ఇది ఎలా సెర్చ్ చేశారు సార్? ఇది ఆన్లైన్ లో సెర్చ్, బర్డ్ ఫీడింగ్ బాక్స్ అని సెర్చ్ చేస్తే ఈ బాక్సులు చూశాను. 12 బాక్సులు తెప్పించాను. అంటే అంతకు ముందు పెట్టినప్పుడు ఎట్లా ఇచ్చేవాళ్ళు? మామూలు నేల మీద వేసే ధాన్యం, నేల మీద ధాన్యం వేస్తే గాలికి వర్షానికి కొంచెం వృధా అయ్యేది. అలా వృధా కాకుండా ఈ రకంగా. నిజంగా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఏదంటారు, మనసుంటే మార్గం ఉంటది అన్నట్టుగా. అసలు పక్షులకి ఫీడ్ చేయాలన్న ఆలోచన వినూత్నం. అంటే దీనికి సంబంధించి ఇంకా ఏవో ఉంటాయి కదా అని ఇగో దీన్ని అయితే ఆన్లైన్ లో బుక్ చేశారంట. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఒక 10-15 ఏం పెట్టాల్సిన అవసరం లేదు. కనీసం ఒక 2-3 అయినా మనం అలా ఏర్పాటు చేస్తే కనీసం కొన్ని పక్షులకైనా ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదేదో కొంతమంది అంటారు కదా, మానవ సేవే మాధవ సేవ అని. పక్షులకు సేవ చేసినా కూడా ఒక పుణ్య రూపంలో లభిస్తుంది అనేది కూడా మనకు తెలిసిన నానుడే. పుణ్యం పాపం పురుషార్థం ఇవన్నీ పక్కన పెడితే సాటి మనుషులుగా పక్షులకు నోరు లేని మూగ జీవాలకైతే సాయం అందిద్దాం.